ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మనం ఇవాళ జరుపుకోవాలనుకున్న రీతిలో జరుపుకోలేకపోయాం చర్చ్ యానివర్సరీ. సందకాడ వర్షం పడ్డది. అప్పుడే అనుకున్నాను నేను టెంట్లు ఇంకో 2 టెంట్లు పెంచుకుంటే బాగుండని. సరే, టెంట్లు అవకాశం లేదు. ఇది మనం 3వ సంవత్సరం అని అనుకుంటున్నాం, కానీ 3వ సంవత్సరం కాదు. మీకు ఇక్కడ ఇల్లులు ఇచ్చి ఇంచుమించు 28-29 సంవత్సరాలు అవుతుంది. 93. అవును, 93లో మీకు ఇక్కడ ఇస్తే ఇల్లులు ఇక్కడ లేని సమయంలో కూడా మేము రైల్వే స్టేషన్లో, రైల్వే క్వార్టర్స్లో అక్కడి నుండి మన స్తంభాల గారు చర్చికి వచ్చేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఆదివారం సాయంత్రం అక్కడ ప్రార్థన పెట్టేవాళ్ళం. 2 గంటల నుంచి 4 గంటల దాకా మన ఆరాధనలు అయిపోగానే వెళ్ళేవాళ్ళం. మేము పాటలు పాడి నడిపిస్తూ ఉంటే సహోదరులు అందరం కలిసి నాన్న వచ్చేవాడు. అది ముగించుకొని మరలా ఇదే రోడ్లో మేము వెళ్ళే సమయాల్లో ఇవన్నీ పొలాలు, చెట్లు, శ్యామలు. మేము వచ్చినప్పుడు 93 అంటే అప్పటికి నేను కూడా యవనస్తున్నే, యుక్త వయసులో ఉన్న ఆ సమయంలో వచ్చాం. అసలు పాక కూడా వేయలే, ఆ స్థలం ఉంది. రోడ్డు మీదే మనం ప్రార్థనలు జరుపుకున్నాం. కంకర కూడా పోయిలే, బురద. వర్షం వస్తే ప్రార్థన ఉండదు, వర్షం లేకపోతే రోడ్డు మీద కూర్చొని ప్రార్థన జరిపేవాళ్ళం. ఇలాగ మేము ప్రార్థనలు జరుపుతున్నామని పేటలో యవనస్తులు తాటాకులు, బొంగులు అవి తీసుకొచ్చి ఒక పాక వేశారు. ఆ పాకాలో ఇక ప్రార్థన జరుపుతా దీపం పెట్టేవాళ్ళు. ప్రతిరోజు మేము వచ్చినప్పుడు గ్యాస్ రెడీ తెచ్చేవాళ్ళం, ప్రార్థన జరుపుకొని వెళ్ళేవాళ్ళం. దేవుడు కనికరించాడు. తర్వాత మన పేటలో యవనస్తులంతా కలిసి షారోన్ గారితో, ఏబేల్ గారితో కలిసి రెడ్లు కలుపుకొని ఆ మొదటి చర్చిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఆ చర్చి కూడా మనకి కుంగిపోయి ఆ పైన రేగులు బట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి తరుణంలో మరి దేవుడు మేలు చేసి 3 సంవత్సరాల క్రితం మరలా పాత చర్చి ఎవరైతే మనకు కట్టించడానికి సహాయకులుగా ఉన్నారో అదే రెడ్డి గారు వాళ్ళు, మరి ఇంకొంతమంది కలిసి మనకి ఈ మందిరం కట్టించారు. ఎంతగా ప్రేమించే వాళ్ళు ఉంటారో, అభిమానించే వాళ్ళు ఉంటారో, అంతగా ప్రేమించినట్టు నటించి ద్వేషించే వాళ్ళు కూడా అన్ని స్థలాల్లో ఉంటారు. మన కుటుంబాల్లోనే ఉంటారు, తెలుసా. అందుకని మనం ఎవరిని ఏమన్నా మనం పట్టించుకోకూడదు. దేవుని పరిచర్య ముందుకి కొనసాగుతూ వెళ్ళిపోవాలి. అది నేను నేర్చుకుంది. ఎవరు మనల్ని దూషించినా నేను ఎవరిని కూడా అలాగనుకోను. దేవుడు మనకి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక అవకాశము కలిగించాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పిల్లలంతా, ఒకప్పుడు ఇదిగో ఇంత పిల్లలు, వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు. మేము యుక్త వయసులో వచ్చినప్పుడు నాకు వివాహం కూడా కాల. ఆ సమయంలో చిన్న పిల్లలను తీసుకొని వచ్చాం. నాకు వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలిద్దరిని కూడా డేవిడ్నేమో ముందు కూర్చోబెట్టుకుంటే, టవల్ వేసి ముందు కూర్చోబెడితే దీని మీద హ్యాండిల్ మీద ఒక టవల్ వేస్తే నిద్ర వచ్చి దాని మీద పడేవాడు. సంధ్యానేమో పాషం గారు ఎత్తుకొని సైకిల్ మీద కూర్చునేది. ఈ బురదలో ఎన్నిసార్లు పడ్డామో మేము. పడి లెగుస్తా ఉండేవాళ్ళం. హసీనా వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెడడానికి ఆ సైకిల్ మీద అట్లా ఎక్కుతున్నాం. అప్పుడు బండి తెచ్చారు వీళ్ళు. ఆ బండి మీద అలాగనే పడిపోయాం. ఇలా కష్టపడ్డాం, పరిచర్య చేశాం. నాతో పాటు సహోదరులు అందరూ, ఒక్కరు కాదు అందరూ సహకరించి అందరం కలిసి ఈ పరిచర్యని జరిగించాం. ఆల్నైట్ ప్రేయర్ పెట్టాం. అదే ఇందాక ప్రసాద్ బ్రదర్ అన్నాడు కదా, మొట్టమొదట ఆల్నైట్ ప్రేయర్ బిగిన్ చేసిందే ఇక్కడ. తుఫాన్ నగర్లో, స్తంభాల గారిలో బిగిన్ చేయలే, ఇక్కడే. రాత్రి 8 గంటలకో 9 గంటలకో బిగిన్ చేసి 5 గంటల వరకు ఉండేది. కాలం చలిలో, వర్షాకాలం వర్షంలో వాళ్ళు ఎంత ప్రేమతో
అందరికి టీ తెచ్చి ఇచ్చేవాడు ఆయన, అప్పారావు గారు. అలాగా వేసవికాలం వస్తే ఐసులు తెచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఇందాక చెప్పాడు చూసారా, వాసు, క్రాంతి, సాంబయ్య చిన్నపిల్లోడు. అప్పుడు సాంబయ్య చిన్నపిల్లోడు, ఆడపిల్లల తర్వాత పుట్టినవాడు కదా, చిన్నపిల్లోడు సాంబయ్య. వాళ్ళిద్దరు అంత పరిచర్య చేసేవాళ్ళు, ఎంతగా అసలు కష్టపడి సేవకులను ఎలా వెంబడించేవాళ్ళంటే, ఇప్పుడు వాసు అయితే ప్రసాద్ లాగా నా వెనకాలే ఉండేవాడు ఇక్కడ. ఆ తర్వాత క్రాంతి వచ్చిన తర్వాత క్రాంతి, ఇలాగా సేవకుని వెంబడిస్తూ పరిచర్య చేశాం ఇక్కడ. ఆ పరిచర్య ఫలితం, మేము చేసిన పరిచర్య వ్యర్థం కాలేదండి. ఏనండి అందరూ, ఈ రాజీవ్ గాంధీ నగర్లో మేము చేసిన పరిచర్య వ్యర్థం కాల. ఈ పరిచర్య ప్రతిఫలం ఏమిటి అంటే, ఇది నాన్న చిన్న పిల్లలతో సహా యవనస్తులు, పెద్దవారు అందరూ రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. అందరూ రక్షించబడ్డారు. యవనస్తులు, నిన్న మొన్న కూడా మనం కొంతమందికి బాప్తిస్మం ఇచ్చాం. ఇప్పటికి ఇంకొక 2-3 రెడీగా ఉన్నారు. పరిచర్య వ్యర్థం కాదు. ఒకవేళ మనుషులు ఏమనుకున్నా, ఏదో తిట్టారని మానేసామనుకో, దేవుడు మనల్ని అడుగుతాడు స్వార్థికులుగా. కనుక మన భారము, మన బాధ్యత, ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా అవన్నీ వదిలేసి దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక పండగ మనకి. ఏం పండగ? అందరూ స్వార్థ పండగలు, ఇంకా ఆశీర్వాద పండగలు, కుటుంబ పండగలు జరుపుకుంటాం మనం. చర్చి పండగ ఇది, చర్చి పండగ. ఈ వరకు ముగించేసుకునే వాళ్ళం. కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం ఉంటానా, ఇప్పుడు మనం బిగించేసాం. వాక్యం బిగిని ఇప్పుడు ఒక వచనాన్ని చదువుకుందాం. సరే, ఏదేమైనా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథము, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను, అందరూ చూడండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి వాక్యములు మనము చూస్తే 2 రకాలైనటువంటి 2 పరిస్థితులలో ఉన్నటువంటి మందిరమును మనం చూడగలం. ప్రకృతి సంబంధమైనటువంటి మందిరము ఒకటి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ఒకటి. 2 రకాలైనటువంటి మందిరాలను మనం చూస్తున్నాం. ఒకటి ప్రకృతి సంబంధమైన వాక్యం, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం. బైబిల్ గ్రంథం చెబుతుంది అదే. మొదటిగా ప్రకృతి సంబంధమైనటువంటి మందిరమును గూర్చి, మనుషుల చేత కట్టబడినటువంటి మందిరమును గూర్చి హగ్గయి ప్రవక్త ఆయన ప్రవశిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ఏమంటున్నాడు అంటే 9వ వచనంలో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము కంటే మహిమతో నింపబడినది. దేవుని స్తోత్రం. ప్రకృతి సంబంధమైన మనుషుల చేత కట్టబడిన మందిరము 2 పరిస్థితులలో ఉన్నటువంటి మందిరమును చెబుతున్నాడు హగ్గయి ప్రవక్త. కడవరి కాలములో కట్టబడిన మందిరము,
జెరుబ్బాబెలు కాలంలో కట్టబడిన మందిరం ఇది. చాలా సుందరముగా కట్టబడింది, అందముగా కట్టబడింది. మునుపటి మందిరము మహిమ తెలిసిన వారు ఇక్కడ ఉన్నారు అన్నాడు. మునుపటి మందిరము మహిమ తెలిసిన వారు ఉన్నారు, కానీ మునుపటి మందిరము కంటే ఈ కడవరి మందిరము గొప్ప మహిమతో నింపబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మహిమతో నింపబడింది అంటే దేవుని మహిమ. అక్కడ సెకేనా మేఘము వలె మందిరము మీదకి దేవుని మేఘము రాగా దానిలో నుండి మందిరములోనికి దేవుని ప్రత్యక్షత బలిపీఠం మీదకి, మందసం మీదకి దిగి వచ్చి చుట్టూ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ మందిరములో నుండి హేమము వలె, పొగ వలె, ధూపము వలె దేవుని మహిమ రావడం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ చూస్తున్నారు కనుక ఆ మందిరము యొక్క మహిమను మీరు చూశారు కదా అన్నాడు. మునుపటి మందిరము అంటే ఏది? సొలొమోను గారు కట్టిన మందిరం. సొలొమోను గారు కట్టిన మందిరం బంగారపు తాపడముతో కట్టాడు ఆయన. గోడలు కట్టి గోడలకు బంగారపు రేకులు తాపడముగా చేశాడు. ఆ దినాల్లో అది బంగారముతో చేయబడినటువంటి గోడల వలె ఉన్నాయి. వారు ఇష్ట వస్తువులను తీసుకొని వచ్చారు. దావీదు గారు అంటున్నాడు, నా సొంత ధననిధిలో నుండి 20 మణుగుల బంగారమును నేను ఆ మందిరము కొరకు తీసుకొచ్చాను అన్నాడు. టన్నుల కొద్ది ఇత్తడి, లెక్కలేనంత ఇనుము వారు విస్తారముగా వాడి ఆ మందిరమును కట్టారు. ఆ మందిరము మహిమతో నింపబడింది. మహిమతో నింపబడింది. అది చూసిన వారు, దానిని గూర్చి తెలిసిన వారు ఆ సమయంలో ఇప్పుడు హగ్గై ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఉన్నారు అంటున్నాడు. కానీ ఆ మహిమ కంటే ఇప్పుడు కడవరి కాలంలో కట్టబడిన ఈ మందిరములో మహిమ ఉన్నది. ఏ మహిమ అంటే ఇది ప్రజల చేత దేవుణ్ణి స్తుతించబడుతూ ఆరాధించబడుతున్నటువంటి మహిమ. దేవునికి స్తోత్రం. అన్యజనులలో కదలిక కలిగెను, అన్యజనులలో కదలిక కలిగెను, కదలిరివారు వారు కానుకలతో అర్పించిరి తమ ఇష్ట వస్తువులు, అర్పించిరి తమ ఇష్ట వస్తువులు, నింపిరి మహిమతో ఈ మందిరమును, నింపిరి మహిమతో ఈ మందిరమును, మందిరం ప్రభుని మందిరమును కట్టడానికి కడవరి మందిరం ఇది. మునుపటి మందిరం రేగులతో కట్టబడింది కదా. అయినా సరే దాంట్లో దేవుడు మనల్ని దీవించలేదా? రేకులు షెడ్లో ఉన్నా అందులో మనం ఆరాధిస్తూ ఉంటే మన ద్వారా దేవుడు మహిమ పొందలేదా? పొందాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్యజనులలో కదలిక వచ్చేసింది. ఇదంతా కట్టింది ఎవరు? ఆ చివరి లైన్ వాళ్ళ, మధ్యలో అయిన వాళ్ళ, ఈ చివరి లైన్ వాళ్ళ? ఎవరు? అన్యులు కట్టారు మందిరాన్ని. అనేక మంది తమకు ఇష్టం వచ్చినటువంటి వస్తువులు మందిరంలోకి తెచ్చారు. ఇది ఎవరు తెచ్చారు? నేను తేలా. ఇది తెచ్చింది ఎవరు? సలమి వాళ్ళేగా. ఫ్యాన్ ఒకళ్ళు, లైట్లు ఒకళ్ళు, ఆ లైట్లు ప్రెసిడెంట్ గారు, ఫ్యాన్లు ఇక్కడున్న వాళ్ళు, నరసింహరావు, ఇట్లాగా ఎవరో ఒకరు తెచ్చినాయనా? కదలిక కలిగింది ఒక్కొక్కరిలో. మందిరంలో నేను ఒక వస్తువు తేవాలి, డెక్షలు కొనాలి, బాక్సులు కొనాలి, యాంప్లిఫైర్లు కొనాలి, ఫ్యానులు తేవాలి, లైట్లు తేవాలి, ఆల్టర్ తేవాలి. ఇలాగా కదిలించబడ్డారు. కదిలించబడి అర్పించిరి తమ ఇష్ట వస్తువులను, కష్టపడిరి తమ సేవకులంతా. ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు, మనతో పాటు వస్తున్నటువంటి వారు ఎవరైనా సరే కష్టపడ్డారు. వర్షంలో వచ్చాం మేము తడుచుకుంటా, తెలుసా?
వర్షంలో వచ్చాం. చలికాలం చలికి వేసుకునే దుస్తులు వేసుకొని వచ్చాం మేము. వర్షంలో రెయిన్ కోట్స్ వేసుకొని వచ్చాం. ఒక్కోసారి వర్షం లేదులే అనుకొని వస్తే వెళ్ళే సమయానికి తడుచుకుంటూ వెళ్ళాం. మాకు తెలుసా బాధ. ఎర్రటి ఎండలో మధ్యాహ్నం పూట జరిపితే మధ్యాహ్నం వచ్చాం. మీరేముంది ఇక్కడ ఆమె అనగానే ఇళ్లలో దొరుకుతారు. ఎర్రటి ఎండలో మేము వెళ్ళేవాళ్ళం. కష్టపడలేదా? మీ ఆత్మల రక్షణ భారము కలిగిన వారముగా ఎవరిని వెళ్ళమంటే వారు ఆన్లైన్ ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో, ఆరాధనలో మీ ఆత్మల రక్షణ భారము కలిగి మేము కష్టపడి పని చేసాం. మాకేమైనా ప్లాట్ ఇచ్చారు ఇక్కడ? అమ్మా రాజుగాంధీ నగర్ వాళ్ళు చెప్పండి, ఎటు పక్క ఇచ్చారు నాకు ప్లాటు? ఏమి లేదు. మరి ఎందుకోసం మేము కష్టపడుతున్నాం అంటే ఆత్మల రక్షణ భారము కలిగి. కష్టపడిరి తమ సేవకులంతా నష్టమన కమన దేవుని పనికై, నష్టమన కమన దేవుని పనికై పస్తులుండిరి ఆత్మల కొరకై, పస్తులుండిరి ఆత్మల కొరకై పాటుపడిరి మందిరమునకై, పాటుపడిరి మందిరమునకై, మందిరం ప్రభుని మందిరం. మొదట్లో మేము వచ్చినప్పుడు వెంకటేశ్వర్లు బ్రదరు, బొమ్మతోటి వెంకటేశ్వర్లు బ్రదరు, దోళ్ళ సుబ్బారావు గారు, వీళ్ళిద్దరూ రక్షించబడ్డారు. వాళ్ళిద్దరే నాకు తోడు ఇక్కడ. అంటే రక్షించబడిన వారు. పేటలో అందరూ ఉన్నారు, అందరూ నన్ను బలకరిస్తారు, అందరూ బాగానే ఉంటుంది. రక్షించబడింది వీళ్ళిద్దరే మగవాళ్ళలో, పురుషుల్లో వారిద్దరే నాకు తోడుగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో సేవా ప్రారంభములో నా చిన్న పిల్లలు ఉన్నప్పుడు కుటుంబంలో ఎంత కష్టమో తెలుసా? కష్టపడి మీ మధ్యలో పరిచర్య చేశాం. నేను నష్టపోలా. కారణం ఏంటంటే రేపు దేవుని దగ్గరికి వెళితే దేవునికి చెబుతా, ప్రభా నేను పస్తులున్న వారికి వాక్యం చెప్పడం మానలేదయ్యా, నేను తడుచుకుంటా వచ్చిన వారికి వాక్యం చెప్పడం మానలా, నేను ఎర్రటి ఎండలో ఎండుతా వెళ్ళిపోయినా రాజుగాంధీ నగర్లో పరిచర్య ఆపలేదు అని దేవునికి చెబుతా. నేను ఇప్పుడున్నటువంటి వారిలో ఎవరన్నా విజయమ్మ సిస్టర్లు, ఉదయమ్మ సిస్టర్ ఇలాంటి వాళ్ళకి ఎవరికన్నా గుర్తుందో లేదో కానీ, పాత చర్చి ఉన్నప్పుడు నేను ఇక్కడే వాక్యం చెబుతున్నప్పుడు సుబ్బారావు గారు ఉన్నాడు ఇక్కడ కూర్చొని. వాక్యం చెబుతున్నా, మే నెలది, మండు వేసవి, వాక్యం చెబుతూనే ఉన్నా, తడిసిపోయాను నేను. ఇంచుమించు ఒక 15-20 సంవత్సరాలు అవ్వచ్చు. తడిసిపోయాను. వాక్యం చెబుతూనే ఉన్నా, నా పరిస్థితి నాకు తెలుస్తుంది. ఏమిటంటే నా కిడ్నీలో రాళ్ళలోని బాగా విపరీతమైన నొప్పి, నిలబడలేకపోతున్నా, కోలబడిపోతానేమో అనుకుంటానే అలానే వాక్యం చెప్పేసి ఆరాధన ఆశీర్వాదం ఇచ్చేసి చివరిలో కోలబడిపోయాను. వెంటనే ఆమోస్ గారు వీళ్ళంతా, బ్రదరు ఎవరో ఒకరు వస్తాం, పదండి వెళ్దాం పదండి అనుకుంటా ఉన్నారు. ఏమొద్దని కాసేపు కూర్చొని మరలా లేచి వెళ్ళిపోయాను. అనారోగ్యంతో ఉన్నా సరే ఇక్కడ ఆరాధన జరిపాను, కానీ పస్తులతో ఉన్న ఆరాధన జరిపాము. ఏ రోజు నేను ఎవరిని నిందించలేదు, ఎవరి మీద నా భారాన్ని మోపలా, ఎవరిని అడగలేదే. దేవుడు అలా పస్తులు ఉంచినా సరే నేను ఎవరి మీద ఆధారపడి బ్రతకలా. పరిచర్య చేస్తున్నాను, వెళ్ళిపోతున్నా. అయినా సరే మునుపటి మందిరము కంటే కడవరి మందిరము దేవునిని మహిమ పరిచే బిడ్డలను దేవుడు సిద్ధపరిచి మందిరము నిండా దేవుని పిల్లల ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మునుపటి మందిరము కన్నా మించినది కడవరి మందిరము మహిమతో నింపబడే, మహిమతో నింపబడి
కనబడుచున్నది కాంతివంతముగా నిండి ఉన్నది శాంతి సమాధానం మందిరం ప్రభుని మందిరం. ఈరోజు మందిరంలోకి వచ్చే పిల్లలందరూ ఎవరైనా సరే అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, అందరూ పాటలు పాడేవాళ్ళే. నాకు పాట ఇవ్వలేదని అలిగేవాళ్ళు, నాకు ప్రార్థన ఇవ్వలేదని అలిగేవాళ్ళే తప్ప ఎవ్వరూ శరీర సంబంధంగా ఉన్నవారు లేరు. ఆత్మీయులుగా ఎదుగుతున్నారు, బలపడుతున్నారు. కష్టపడి పరిచర్య చేశాం, కష్టపడి కన్నీళ్లతో మోకరించి ఇక్కడ చేరి అందరం ఆన్లైన్ ప్రేయర్లో ఆత్మీయంగా ఎదిగాం. ఆధ్యాత్మికంగా ఈ సంఘమును బలపరిచాం. ఇది మా పరిచర్య అన్నమాట. అదే ఇక్కడ అన్నాడు. మరొక చరణంలో ఏమంటున్నాడో తెలుసా? మనుషుల చేత విసర్జింపబడి దేవుని చేత ఏర్పరచబడి సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది మందిరమునకై. సజీవమైన రాళ్ళతో కట్టబడింది ఇప్పుడు ఈ మందిరం. రాళ్ళతో అందముగా కట్టబడిందేమో కానీ ఇందులో సజీవమైన రాళ్ళు. ఎవరు ఆ సజీవమైన రాళ్ళు? పేతురు భక్తుడు చెప్తున్నాడు, మనమందరము దేవుని మందిరమును సజీవమైన రాళ్ళతో కట్టబడిన వారంగా ఉన్నాం. ప్రకృతి సంబంధమైన మందిరములో మునపటి మందిరం, కడపటి మందిరం రెండు చూసాం. ఆత్మ సంబంధమైన మందిరాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అసలు మందిరం ఎక్కడ ప్రారంభమైంది, మందిరం లేనప్పుడు విశ్వాసులు, దేవుని పిల్లలు, ప్రవక్తలు ఎలా దేవుని ఆరాధించారు. మొట్టమొదట కయ్యోను, హేబేలు మందిరం లేదు. ప్రవక్తల కాలంలో ఏలియా, ఎలీషాలు మందిరం లేదు. వారందరూ కూడా ఎక్కడ ఉంటే అక్కడ బలిపీఠములు కట్టేవారు. దేవుని ప్రత్యక్షతను అక్కడికి దిగేది, ఆరాధించేవారు. రాజుల కాలంలోనికి వచ్చినప్పుడు మందిరం కట్టబడింది. దావీదు గారి కాలంలో, సౌలు గారి కాలంలో మందిరం లేదు. బలిపీఠములు కట్టి దేవుని ఆరాధించారు. సొలొమోను గారి కాలంలో అర్నోను కళ్ళమునందు స్థలమును తీసుకొని అక్కడ మందిరమును కట్టాడు. ఆ రోజు నుంచి మందిరము మనుషుల మధ్యలో ఉంది. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని సహవాసము, దేవుని ప్రత్యక్షత మందిరంలో ఉన్నది. అదే మందిరం ఈ దినాన మనము కూడా చూస్తున్నాం. అలాగనే ఇప్పుడు ప్రస్తుతం ఆధ్యాత్మికమైనటువంటి మందిరము ఏమిటి అంటే, ఇదిగో పౌలు భక్తుడు అన్నాడు, నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా, అందులో దేవుని ప్రత్యక్షత దిగి వచ్చినట్లుగా నీలో దేవుని ఆత్మ నివసించుచున్నదని నీ వెరుగవా అన్నాడు. ఆ మందిరమును పాడు చేశారు. ఎవరు? సొలొమోను కట్టిన మందిరమును పాడు చేశారు. బబులోను కాలంలో కొల్లగొట్టబడింది. బబులోను కాలంలో నెబుకద్నెజరు కాలంలో కాల్చబడింది. బంగారం, వెండి, వెలగలిగినటువంటి వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి. మందిరము నేలమట్టం చేయబడింది. తర్వాత మరలా కట్టబడింది. అలాగునే దేవుని ఆలయమైన నీ దేహము, నీ జీవితమును పాడు చేసి సాతానుడు దేవునికి ఆలయముగా ఉండకుండా చేస్తున్నాడు. అనుమానాల చేత నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. గొడవలు, అల్లర్ల ద్వారా నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. దేవుని ఆరాధించవలసిన నీ దేహం అనే దేవాలయములో, దేవుని ఆరాధించవలసిన దేవాలయములో దేవుని ఆరాధన జరగకుండా లోక సంబంధమైన ఇవన్నీ సాతానుడు చొప్పిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆరాధన లేదా? నీ ఆత్మీయ జీవితం ఆలయముగా మలిచావా? ఇంతకుముందు ఒక పాట పాడేవాళ్ళు, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఉన్నావా నిజంగా దేవుని మందిరమై? నీ హృదయములో, నీ మనసులో, నీ జీవితంలో దేవునికి ఖాళీ ఉందా స్థలం? నీ హృదయంలో దేవునికి ఖాళీ ఉందా? లేదా? అసలు ఆయనకే ఖాళీ లేదు. ఆయనకి ఏడ ఉంటుంది? నీ హృదయం అంతా ఆక్రమించాడు ఇంకొక ఆయన.
ఎవరు ఆయన? తెలిసిందే, చెప్పండి. లూసిఫర్, సాతానుడు, అందరి బంధువు ఆయన. నీకు బంధువే. ఒకప్పుడు నా స్నేహితుడు, ప్రియ స్నేహితుడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన స్నేహం మానేశా. ఇప్పుడు నా స్నేహితుడు ఎవరో తెలుసా? స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దేనా పాపి బాంధవుడు. ఈయనిప్పుడు నా ప్రియ స్నేహితుడు. సిలువలో తన ప్రాణమును పెట్టే రక్తమును చిందించి నన్ను తన బిడ్డగా కొన్నాడు. కనుక నేను ఇప్పుడు ఆయన సొత్తునైపోయాను. నా దేహము, నా జీవితము దేవుని ఆలయముగా మలిచాను. దేవుని ఆరాధన ఇప్పుడు ఇందులో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సజీవమైన రాయిగా దేవుని మందిరముగా నువ్వు కట్టబడి దేవుని ఆరాధించే స్థలముగా నీ జీవితం మలసబడాలి. మునుపటి మందిరం అంటే ఈ శరీర ప్రకృతి సంబంధమైన మందిరాన్ని విడిచిపెట్టండి. మునుపటి మందిరం అంటే రక్షింపబడినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఈరోజు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో, పరీక్షించుకో. రక్షించబడిన తొలి దినాల్లో పాస్టర్ గారిని ఊపిరాన్నీరు, అన్నా ఇవాళ ప్రార్థన ఉందా లేదా అని ఫోన్లు చేసేవాళ్ళు. మరి ఇవాళ ఎందుకు చేయట్లా? ఒకవేళ ఎవరైనా పొరపాటుకు ప్రసాద్ అన్న వచ్చేందమ్మా ప్రార్థన కంటే ఆడున్నారన్నా అందరూ అంటే ఇప్పుడు ఏమైపోయింది మందిరం? కడవరి మందిరం ఏమైపోయింది? మహిమతో నింపబడవలసిన మందిరం అన్య జీవితమును వ్యాపకములతో నింపబడిపోయింది. దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవుని కొరకు ప్రత్యేకించబడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు నీ జీవితంలో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఖర్చు పెట్టడం అంటే మీరిస్తేనే మనం అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాం. ప్రతి దానికి ముందుంటారు మీరు, ఇందులో ముందుంటారు. కానీ ప్రార్థన చేసేదంటూ ఉంటున్నారా? ప్రార్థన చేసేది వస్తా, అరే ప్రార్థన అయిపోయిందా అంటే అందరూ ప్రార్థన చేయటం అయిపోయిందంట. ఇప్పుడు ధైర్యంకి వెళ్దాం. ఎందుకు? లోపలికి వస్తే అన్నయ్య మళ్ళీ ప్రార్థన చేయమంటాడేమో. ప్రార్థనా జీవితం కోల్పోయారు. మొదట్లో ఎలా ఉన్నావు? రక్షించబడినది నాన్న, ఉజ్జీవముగా, ఉత్సాహముగా, తొందరపడి దేవుని సన్నిధానంలో నీవు ప్రార్థన చేసావే. ఇవాళ ఏదా ప్రార్థనా జీవితం? ఆత్మీయంగా బ్రతికావే తొలి దినాల్లో నాకెందుకండి అంత అలంకరణ, నాకెందుకండి ఆకర్షణీయం, దేవుని కొరకు బ్రతుకుతానండి అని తెలసెట్లు కట్టుకొని వచ్చారమ్మా లక్ష్మక్క. ఇవాళేమో అందరూ అట్నే ఉన్నారు, ఎవరినో చూసి పాడైపోతున్నారు. నీ ఆత్మీయ జీవితం ఎవరిని బట్టి పాడు చేసుకుంటున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో రక్తమును కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకము వెళ్ళి మరలా రానై ఉన్నటువంటి ప్రభువు కొరకు ప్రత్యేకించబడాలి. దేవుని కొరకు మనము మన జీవితము యావదంతా కూడా యావదాస్తి నీ కొరకే తగలబెట్టానంటారు చూసారా? మన జీవితం అంతా దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. నీ సమయాన్ని ఎంత ఖర్చు పెడుతున్నావు? నీ ధనాన్ని ఎంత ఖర్చు పెడుతున్నావు? నీ వయసుని ఎంత ఖర్చు పెడుతున్నావు? దేవుని కొరకు, దేవుని సన్నిధానంలో దేవుని కొరకు వాడబడుతున్నావా? మునుపటి మందిరము, నీ దేహము, నీ జీవితము దేవునికి ఆలయముగా మలచబడింది. ఇప్పుడు ఎలా ఉన్నావంటే, ఇప్పుడు మహిమతో నింపబడవలసిన నీ దేహం అనే దేవాలయం కంపుతో నింపబడింది. ఏదుంది ఇప్పుడు? దేవుని మహిమపరుస్తున్నావా? కదిలితే మెదిలితే దేవుని పాటలు పాడుతున్నావా? సీరియల్ పాటలు అన్నా పాడుకుంటూ తిరుగుతారు కానీ దేవుని పాటలు పాడరు. దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని పాటలో నీ జీవితంలో నీకు 50% ఆత్మీయతను పెంచింది. నువ్వు ఎటు వెళుతున్నా పాటలు పాడుకుంటా వెళ్ళు. ఇక్కడి నుంచి బయలుదేరి ఈ పొలం దాటి ఆ ఇంట్లో పని చేయడానికి వెళ్తారు, శ్యామల నగర్ వెళ్తారు, ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఎక్కడన్నా కానీ వెళ్ళే సమయంలో పాట పాడుకుంటూ వెళ్ళండి. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది అనుకుంటా. ఇలాగా ఏ సమయంలో నేను ఎక్కడైనా పాటలు పాడుతూ దేవుని సన్నిధానంలో ఉండండి.
దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బయట వర్షం వస్తుందని సైగ చేస్తున్నారు, ముగిస్తున్నా. అందరికి వందనాలు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యం ముగింపు కాలా అయినా సరే వాతావరణం బాగలేదు కాబట్టి ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా మందిర వార్షికోత్సవంలో చేరి అనేక మంది సాక్ష్యాలు చెప్పగలిగిన వారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సమయం లేక కొద్దిమందికే ఇవ్వగలిగాం. మా జీవిత అనుభవాలు నాయన, ఈ గ్రామంలో మందిరము ఏర్పాటు చేయబడిన తొలి దినాల నుండి ఎప్పటి వరకు కూడా నీ పరిచర్యలో మేము బలపడ్డామే తప్ప బలహీనులం కాలేదయ్యా. నేను అనారోగ్యంతో ఉండి కూడా ఆరాధన ఆపలేదు. ఎర్రటి ఎండలో మాడుకుంటూ వచ్చి కూడా ఆరాధన జరిపించాం. ఆరాధన జరిపి వర్షములో వెళ్ళిపోయాం. ఆరాధన జరుపుతూ పస్తులున్నాము నాయన. ఆత్మ రక్షణ భారము కలిగి ఉన్నాం కానీ ఆకలిని చంపుకున్నామయ్యా. మా పరిచర్య విధానము అయ్యా సమస్తము మీకు తెలిసిందే కనుక ఈ పరిచర్యను మీరు దీవించారు. మేము పడిన ప్రయాసకి, మా నాన్నగారు పడిన ప్రయాస, నాతోటి సహోదరులు పడిన ప్రయాస, మేమందరము నాయనా కన్నీరు కార్చి సంఘములో ప్రార్థించామయ్యా. ఈ గ్రామము కొరకు ప్రార్థించామయ్యా. ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థించామయ్యా. కనుకనే ఈ దినమున ప్రతి కుటుంబములో నుండి నాయన కొన్ని ఆత్మలను మీ సన్నిధానములకు మీరు ఆకర్షించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మంది స్థలంలోనికి వచ్చారు. వర్షం ఆటంకరం కాకుండా వారు తిరిగి గృహములో చేరు పర్యంతరము మీ కాపుదల వారికి అనుగ్రహించి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్.